సో హాయ్ అండి. సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్ వియత్నాం ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. వియత్నాంలో ఎంత ఎంబీబీఎస్ అవుతుంది? వియత్నాంలో సరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా? వియత్నాం ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా? వియత్నాం అసలు జాయిన్ అవ్వచ్చా లేదని అడుగుతున్నారండి. సో వియత్నాం అనేది సార్ రీసెంట్గా స్టార్ట్ చేసిన కంట్రీ అండి. అది కొత్తగా స్టార్ట్ చేసిన కంట్రీ. ఇప్పుడు వరకు ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ కూడా బయటికి రాలేదు. మీకు బడ్జెట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 30 to 40 lakhs వస్తుంది. సో అసలు ఇప్పుడు రష్యాతో పోల్చుకుంటే రష్యా ఎప్పటి నుంచి కనీసం ఒక 50-60 years నుంచి వెళ్తున్నారు రష్యా. సో కాబట్టి ఆ ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి ఇండియన్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది అన్నీ తెలుస్తుంది. అక్కడ సెక్యూరిటీ ఏంటి, ప్రొసీజర్ అంతా, ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ ప్రొసీజర్ అంతా ఉంటుంది అక్కడ. అదే వియత్నాం లాంటి కొత్తగా స్టార్ట్ చేసిన కంట్రీస్లో బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మీకు క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండవు. అది అండర్డెవలప్డ్ కంట్రీ. దెర్ ఇస్ నో ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్, దెర్ ఇస్ నో ప్రాపర్ ఎడ్యుకేషన్. కాబట్టి రేపు ఫ్యూచర్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, మెడికల్ పీజీ అప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు 100%.